హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈ వీడియో వచ్చేసి మా పిల్లలు ఇంకా లగలేదండి, లేజీ సండే అనమాట. వాళ్ళకి సండే వస్తే మాత్రం అసలు ఎర్లీగా లెగరండి, 7-8 అయిపోతుంది. అలాంటిది నేను వచ్చేసి 7:30కి పిల్లల్ని ఇద్దరిని లేపానండి. మా అమ్మ అయితే లేచి చక్క ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసేసి కాసేపు టైం ఉంది కదా అనేసి కాసేపు అయితే బుక్స్ ఓపెన్ చేసి చదివించాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్లో మా అమ్మాయికేమో ఎగ్ దోశ కావాలండి, మా అబ్బాయికేమో ఆమ్లెట్ కావాలన్నాడు. సరే కదా అని ఫస్ట్ మా అమ్మాయికి అయితే ఎగ్ దోశ వేసేసానండి. ఎగ్ దోశ ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇదైతే ఇలా దోశ వేసేసి దానిపైన ఒక ఎగ్ వేసేసానండి. ఎగ్ వేసి దానిపైన కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడరు, ఆనియన్స్, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర ఇలా అన్నీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అన్నీ వేస్తే టేస్ట్. చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్కి వాళ్ళ తగ్గట్టు. మా అమ్మాయి కొంచెం స్పైసీగానే ఇష్టపడుతుంది. కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను. పెప్పర్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి. అన్నిట్లోనే యూజ్ చేస్తాను నేను ఎక్కువ మిరియాల పొడి. అయితే ఆ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట. మా అమ్మాయిని పిలిచేసి ఎగ్ దోశ అయితే ఇచ్చేసాను మా పాపకి. తనైతే ఇంట్రెస్టింగ్గా వచ్చేసింది. ఫాస్ట్గా ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి. సండే వచ్చేసరికి స్పెషల్ కావాలని కోరుకుంటారు మా పిల్లలు. ఏ స్పెషల్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటారు. లెగడమే స్టార్ట్ చేస్తారు, ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. మా అబ్బాయికి అయితే ఆమ్లెట్ కదండి, సరే కదా అని ఆమ్లెట్, ఆనియన్స్, కొంచెం సాల్ట్, కారం, జీలకర్ర, వాము ఇవన్నీ వేసేసి బ్లెండ్ చేసేసానండి. 2 ఎగ్స్ వేసాను, కొత్తిమీర కూడా వేసానండి. ఇలా వేసి దాన్ని బ్లెండ్ చేసేసుకొని ఆమ్లెట్ అయితే వేసేయాలండి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఆమ్లెట్ వేసేసుకుంటే ఆమ్లెట్ చాలా హెల్దీ కదండి. ఆమ్లెట్ ఎక్కువ మా అబ్బాయి ఆమ్లెట్ అయితే ఇష్టపడతాడు. ఆమ్లెట్ అయితే చాలా ఇష్టం మా అబ్బాయికి. ఈ సండే వస్తే అంతేనండి, డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు, డిఫరెంట్ కర్రీస్. ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకటి నచ్చదు. మీ ఇంట్లో కూడా ఇంతేనండి, మా పిల్లల్లాగానే ఒక్కొక్కరికి ఒక వెరైటీ చేయాలన్నమాట సండే వచ్చిందంటే. అయ్యో సండే వస్తే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, కానీ సండేకి అసలు రెస్టే దొరకదండి. ఆ రోజు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాన్ వెజ్ వండుకోవడం, తినడం, క్లీన్ చేసుకోవడం, ఈ సండే అంతా ఇదే సరిపోతుంది. ఎవరింట్లోనైనా అంతే కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ సండే అనేది ఇలా వస్తుంది, ఇలా అయిపోతుంది. ఎప్పుడు వస్తుంది ఏంటో కూడా తెలీదు. ఇలా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను. మా అమ్మాయి అయితే వచ్చేసింది, నేనే వేస్తాను మమ్మీ, నీకు నేనే వేస్తానని. నా బ్రేక్ఫాస్ట్ తను ప్రిపేర్ చేస్తానంది. ఆమ్లెట్ సరే కదా, సరదా పడుతుంది సరే కదా అని నేను వేనిచ్చాను. తనే పాపం ఎగ్ బ్రేక్ చేసింది, చక్కగా ఉప్పు కారం కలిపేసింది, ఇవి వేసేసింది అనమాట. ఇలా వేసేసి పాపం స్ప్రెడ్ చేసేసింది. చాలా ఇంట్రెస్ట్తో ఉంది చేయాలని. చేసే టైంలో ఎవరో చెయ్యరు, ఇప్పుడు మాత్రం చాలా సరదా పడుతుందనమాట. నేను చేస్తా అని ఇలా చేసేసి వీడియో తీసేసి మా అమ్మాయి అయితే వాళ్ళ డాడీకి అయితే పెట్టేసిందండి. వీడియో సెండ్ చేసేసింది. డాడీ సెండ్ చేసి నేను ఆమ్లెట్ వేసానని ఫోన్ చేసి మరీ చెప్పేసింది. అదేదో పెద్ద వంట చేసేసింది అన్న ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ అనమాట. వాళ్ళ డాడీ ఏమో అవునా అమ్మ చిట్తలి వెరీ గుడ్ అనేసి ఆయన పొగిడేశారు. ఇంకా మా అమ్మాయి అయితే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట, నేను ఏదో చేసేసాను అన్నట్టు. అయితే ఈ ఆమ్లెట్ ఇంకా తిరగలేదనమాట బ్యాక్ సైడ్కి. ఇంకా నన్ను పిలిచింది, సరే కదా అని వచ్చి నేను టర్న్ చేశానండి. చేస్తే ఇంకా అది సిమ్లో పెడితే చక్కగా మగ్గిపోయింది. ఆమ్లెట్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఇచ్చేసింది. తను టేస్ట్ చేసి నేను చెప్తానమ్మా ఎలా నేను వేసాను కదా, అది ఎలా ఉందో చూస్తాననేసి ఆమ్లెట్ అయితే టేస్ట్ చేసింది అనమాట. అబ్బా నేను వేసాను కదమ్మా చాలా బాగుంది, బాగా వచ్చిందని పొగిడింది. ఎక్కడైతే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంది, సబ్స్క్రైబ్ చేయమని. ఇక కర్రీ వచ్చేసి తలకాయ కర్రీ అండ్ బ్రెయిన్ కూడా ఇచ్చారు దాంట్లో. మా మావయ్య గారు అయితే తీసుకొచ్చారండి. తలకాయ కూర చేయాలి, తలకాయ తినాలని మా హస్బెండ్ చెప్పారు. కొంచెం మంచిది లేత ఎక్కడెక్కడో కట్ చేసినట్టున్నారు, దానికోసం తీసుకొచ్చారనమాట. దానికోసం మేము ప్రిపేర్ చేస్తున్నామండి. ఆనియన్స్ కట్ చేసేసి జింజర్ గార్లిక్ రెడీగా పెట్టుకున్నాము.
ఇలా అయితే కుక్కర్లో అయితే కర్రీ చేస్తున్నాము. ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేస్తూ మా అమ్మాయి అయితే నేను తిప్పుతాననేసి ఇలా వచ్చేసి ఫ్రై చేస్తుంది అనమాట ఆనియన్స్ని. మా అత్తయ్య గారు అయితే కర్రీ చేస్తున్నారు అనమాట, అందుకని కనిపించలేదు అత్తయ్య గారు. నెక్స్ట్ ఇలా అయితే వేసేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక తలకాయ మాంసం కూడా దానిలో వేసేసి కొంచెం కాసేపు ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి కాసేపు అయితే మగ్గనిచ్చానండి. ఇలా మగ్గనిచ్చారు. తర్వాత కొంచెం మగ్గింది ఓకే అనుకున్నాక కారం వేసేసి దానికి సరిపడినంత టూ స్పూన్స్ కారం వేసామండి. కారం వేసి 2 గ్లాసెస్ వాటర్ వేసాము. వాటర్ వేసి కుక్కర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం. కొంచెం కొత్తిమీర కూడా వేసామండి, అది క్లిప్ మిస్ అయినట్టుంది. కొత్తిమీర వేసి కొంచెం అటు ఇటు కదిపి ఇంకా పైన ఈ బ్రెయిన్ అయితే వేసామండి కుక్కర్లో. ఇలా బ్రెయిన్ వేసి కుక్కర్ని అయితే క్లోజ్ చేసేసాము. ఇలా క్లోజ్ చేసి 15 విజిల్స్ రానిచ్చాక స్టాప్ చేసేసి స్టవ్ నేనైతే ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి అసలు ఎలా వచ్చిందో ఏంటని చూస్తాను. చాలా కలర్ఫుల్గా వచ్చిందనండి. చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంది. మా వాళ్ళు అయితే ఇంకా అవ్వలేదా అని వచ్చేసింది. మా అమ్మాయి అయితే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా అవుతుంది అనేసి వాళ్ళని అయితే ఆపాను అనమాట. రెడీగా అయిపోయిందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సాల్ట్ కొంచెం తగ్గితే మిక్స్ చేసామండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట. ఇంకా లంచ్కి అయితే రెడీ అయిపోయామండి అందరూ. మా పాప అయితే వెయిటింగ్ ఎప్పుడా అని. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను, మా హస్బెండ్ ఏమో కర్రీ వేస్తున్నారు, పిల్లలకి వడ్డిస్తున్నారు అనమాట. ఆనియన్స్ లెమన్స్ లేనిదే మా వాళ్ళకైతే ముద్ద దిగదండి. మీ పిల్లలు కూడా అంతేనా? మా పిల్లలకైతే ఆనియన్స్ లెమన్స్ పిచ్చండి, అసలు తింటారు. ఏ నాన్ వెజ్కైనా సరే ఆనియన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఆనియన్స్ లేకపోతే మా అమ్మాయి అసలు తినదు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.